1 month 4 days అవుతుంది. అసలు ఆమెకు పత్తకు కూడా లేదు. అంటే హాయ్ బేబీ బాయ్ బేబీ అన్నట్టుంది. అట్లా అయిపోయింది ఆమె సిచ్యువేషన్. ఎందుకేమో నాకు కూడా తెలియదు. మరి దోస్తాను ఎక్కువ అయిపోయిరా, మమ్మల్ని మర్చిపోయిందా ఆ మేడంకే తెలియాలి. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధ. అక్క 4 అవుతుంది, కానీ అక్క 4 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 6 వరకు తాగుతుంది. అందుకోసమే వెళ్ళి తన సిచ్యువేషన్ ఏందో, అది ఏం చేస్తుందో చూపిద్దామని ఫిక్స్ అయినా గైస్. నాకు మెంటల్ వేస్తే దానికి ఈరోజు 2 బైరేలు కొడదామని ఫిక్స్ అయినా. మైండ్ ఖరాబ్ అయ్యి వచ్చిన నీ దగ్గరికి. ఇప్పుడు వెళ్ళిపోతా, ఇంకా చాలు. ఏం వెళ్ళదు, వారం ఉంటది. కలవాలంటే కలవండి వచ్చి. లేదు, ఈరోజు వెళ్ళిపోతా. ఈ వస్తుందో రాదో నాకు తెలియదు. నేనైతే అడుగుతున్నా, రా అని చెప్పి రాదంటాం మేడం. ఇక్కడే సెటిల్ అయిపోతాం. నాకైతే అబ్బాయిలు నాకు ఎవరు తెలియదు. ఒక అబ్బాయి ఈ మాటకి నేను పడుకుంటా. ఎందుకు తెలిసినంతగా మాకేం తెలుసు అక్క, రాధికక్క. పండు అని చెప్పి చాలా మంది కామెంట్స్ లో మెసేజ్ చేస్తున్నారు. ఆ పిల్ల కొంచెం మైండ్ బాగాలేక అలా రెస్ట్ తీసుకుంది 1 month. ఇప్పుడు రేపు ఎల్లుండి నేను వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్ళిపోతుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో టైం వచ్చేసి 3:40 అవుతుంది. ఫైనలీ మనం విజయవాడలో ఉన్నాం అనమాట. ఈరోజు విజయవాడకి ఎందుకు వచ్చినా అంటే, ఒక మేడం ఉంటుంది అనమాట, నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె June 1st వెళ్ళింది, వైజాగ్ వెళ్ళింది. ఆడ నుంచి విజయవాడ పోయింది. ఈరోజుకి 1 month 4 days అవుతుంది. అసలు ఆమెకు పత్తకు కూడా లేదు. అంటే హాయ్ బేబీ బాయ్ బేబీ అన్నట్టుంది. అట్లా అయిపోయింది ఆమె సిచ్యువేషన్. ఎందుకేమో నాకు కూడా తెలియదు. మరి దోస్తాను ఎక్కువ అయిపోయిరా, మమ్మల్ని మర్చిపోయిందా ఆ మేడంకే తెలియాలి. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధ. నేను మా ఫ్రెండ్ అయితే కార్లో వెళ్తున్నాం. మా ఫ్రెండ్ నేను చూపించలేను. అప్పుడే ఇంట్లో కొడదాం అనుకున్నా, కానీ కొట్టలేదు గైస్. ఇట్లా అయిపోయింది. మా ఇంట్లో చెప్పినా వెళ్తున్నా ఈరోజు. మా ఇంట్లో చెప్పినా నేను పండు దగ్గరికి వెళ్తున్నా మమ్మీ, 2 daysలో వస్తా అని చెప్పేసి వచ్చా. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తా, దాన్ని చెప్పని కూడా చెప్పలే. అది నన్ను 10 days నుంచి బతిమలాడుతుంది, రా బేబీ ప్లీజ్ బేబీ, రా బేబీ రా బేబీ అని. నేను రాను అని చెప్పిన. నేను రానంటే రాను బై, నువ్వే వస్తావా రావా, వీడియోస్ కూడా కొడతలేవు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి దాంతో లొల్లి పెట్టుకున్నాం. సో ఈ నైట్లో మనం స్టార్ట్ అయినాం. ఫుల్ నిద్ర వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ బాగాలేదు, మీ అందరు తెలుసు. అయినా సరే దానికోసం వచ్చా. వాళ్ళ తమ్ముడికి మెల్లగా ఫోన్ చేసి, ఇట్లా మీ అక్కకు ఒకటి ఆర్డర్ పెడుతున్నా, లొకేషన్ పెట్టు నాకు, అక్క ఏడుందో అని చెప్పి లొకేషన్ తీసుకున్నా అనమాట. అట్లా కొన్ని గేమ్లు ఆడి లొకేషన్ అయితే తెప్పించుకున్నా. ఫైనల్గా ఒక 10 minutesలో అయితే మనం వెళ్ళిపోతున్నాం. మౌనికకు కూడా చెప్పలే, ఎవ్వరికి చెప్పలే. సడన్గా మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, విజయవాడ వెళ్దాం వస్తావా రావా అని ఒకటే అడిగిన. వాడు అప్పుడప్పుడే వచ్చింది పాపం. వాడు మస్తు ట్రావెల్ చేసి పొద్దు నుంచి. అయినా మనం తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి, అక్క 4 అవుతుంది, కానీ అక్క 4 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 6 వరకు తాగుతుంది. అందుకోసమే వెళ్ళి తన సిచ్యువేషన్ ఏందో, అది ఏం చేస్తుందో చూపిద్దామని ఫిక్స్ అయినా గైస్. నాకు మెంటల్ వేస్తే దానికి ఈరోజు 2 బైరేలు కొడదామని ఫిక్స్ అయినా. కానీ కొట్టను చూస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే నేను ఎమోషనల్ అవుతానా, అదే ఎమోషనల్ అవుతుందో తెలియదు. జస్ట్ ఒక 2 hours కిందనే మేము ఇద్దరం చాట్ చేసుకున్నాం. ఇక్కడ నేను ప్లే చేస్తాం. బేబీ నేను చూడక 1 month అయిపోయింది అని అది పెట్టింది. నేనేమని మెసేజ్ పెట్టినా తెలుసా, బేబీ నేను నిన్ను చూడక 1 month 4 days అవుతుంది బేబీ అని మెసేజ్ చేసిన దానికి. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ ప్లే చేస్తారు చూడండి మీరు. సో ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు మనం తనకెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం గైస్. సబ్స్క్రైబ్ అని వస్తుంది. ఇప్పుడు దానికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. అది ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు. ఇప్పటివరకు నేను ఎవరికి సర్ప్రైజెస్ ఇవ్వలేను అనమాట ఇట్లా. సో దాని దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. చూడండి చలో గైస్, పోగానే వీడియో ఆన్ చేస్తాం.
మళ్ళీ కంటిన్యూ చేసినాం జర అక్క ఎమోషనల్ అయిపోయింది ఆపేసినాం. ఏం చేస్తున్నారు మీరు రోజు? ఖాళీగా పడుతుంది దీంతో పడుకుంటారు కదా రోజు. సో గైస్ నేను అంత దూరం నుంచి దీనికోసం వస్తే అట్లీస్ట్ నాకు ఎక్స్పెక్ట్ కూడా ఇస్తాను. ఎందుకు ఇవ్వలేదు? ఎంత ఎమోషనల్ అయినా ఎవరికి తెలియదు guys మీకు. ఎమోషనల్ అయితే అయిపోతుందా? ఏం చేయాలి? ఏం చేయాలేంటి? హైదరాబాద్ రావా? ఎందుకే? యాక్చువల్గా నేను వీడియోస్ కూడా అన్నీ ఆపేసాను గైస్. అయినా మా బేబీ కెమెరా పెట్టింది కాబట్టి నేను కొంచెం అవుతుంది. ఇది చూడు బ్లాంకెట్ కప్పుకొని చార్జ్ చేస్తున్నారు ఎవరితో. ఎందుకు ఎవరు వదిలేదు? బాగుంది, ఇంకా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఘోరాలన్నీ నానే కదా. సో గాయస్ నేను అసలు ఎందుకు వచ్చినానో తెలియదు. నైట్ మైండ్ ఖరాబ్ అయ్యి వచ్చిన దీని దగ్గరికి. ఇప్పుడు వెళ్ళిపోతా ఇంకా చాలు. ఏం వెళ్ళదు guys. వారం ఉంటది. వారం ఎవరైనా కలవాలంటే కలవండి వచ్చి. లేదు ఈరోజు వెళ్ళిపోతా. ఈ వస్తుందో రాదో నాకు తెలియదు. నేనైతే అడుగుతున్నా రా అని చెప్పి రాదంటాం మేడం. ఇక్కడే సెటిల్ అయిపోయి మీ ఇద్దరు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మా. ఫ్రెండ్స్ లేరు. అవును నాకు ఉన్నారు గైస్ ఫ్రెండ్స్. ఎవరు లేరు పండు గాయత్రి తప్ప. ఇందు ఫోన్ మళ్ళీ ఎంత వెళ్ళి నేను వచ్చినప్పటి నుంచి నేను ఫోన్ ఇట్లా పట్టుకుంటా అనుకోండి. నాకు నిజంగా నా బాయ్ ఫ్రెండ్ కూడా అంత ఫీల్ కాడు. ఎట్లా వేస్తుంది ఎవరితో చాట్ చేస్తుంది చూపి అని చెప్పి నా బాధ ఎవరు అబ్బాయికి మెసేజ్ చేస్తుందని కాదు, అమ్మాయికి చేస్తుంది. నేను ఆ మూలకుండా సరే ఈ నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకు బేబీ అంతా మరి నువ్వు ఇన్ని రోజు గాయత్రి నీ ఫ్రెండ్ కదా. గాయత్రి నువ్వు నా ఫ్రెండ్ అవే లేదే మరి మాట చెప్పింది. ఏం లేదు వైజాగ్ ఉన్నప్పుడు ఇదే నా దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వు వైజాగ్ లో పక్క పక్కన ఉండొచ్చు. నువ్వు నన్ను వదిలేసి దాని దగ్గరికి పోయినావు. మరి నీది కాదు. నేను దాని దగ్గరికి పోలేదు, వైజాగ్ కి పోయినా. నేను వచ్చింది. నువ్వు రావడం తప్పు కాలేదు. నువ్వు లేకపోతే దాన్ని ఎవరు చూసుకున్నావు 1 month. ఇంత సొల్లు మాటలు మాట్లాడుకుని ఫోన్ చేసి మీ బేబీ ఉంది కదా దాంతోనే ఉండు దాంతోనే చేయి అనేది అని అంటారు. ఆఫ్ కెమెరా అవన్నీ ఆన్ కెమెరా మాత్రం ఫ్రెండ్ లేదు. అందరు ఫ్రెండ్సే గాయస్ నాకు. నేను అందరిని ఒకటేలా ట్రీట్ చేస్తాను. సర్లే హైదరాబాద్ లో అబ్బాయిలు ఎలా ఉన్నారు చెప్పు. అబ్బాయిలు అందరూ చాలా బాగున్నారు గురు లేవు కాబట్టి. చాలా తప్పు వేసి నేను ఇంట్లో నుంచి బయటకే వెళ్ళను. అసలు నాకు అబ్బాయిల సోపతి నాకు తెలియదు. నాకైతే అబ్బాయిలు నాకు ఎవరు తెలియదు. ఒక ప్లీజ్ ఈ మాటకి నేను పడుకుంటా. ఎందుకు నీకు తెలిసినంతగా మాకేం తెలుసు అక్క రాధికక్క. అట్లా అన్నకే పాపం. సో గైస్ నేను ఇంటికి వచ్చినా సరే వీళ్ళు ఏమేమో వీడియోలు పెట్టి నాకు ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. అది చూడండి గైస్. ఒకసారి అటు చూపించి ఇటు పంపి ఎడ్ చేసి వెంటనే తిప్పేసి ఇట్లా గైస్ ఏం చేయాలి అడగ అవుతుంది. నేను సరే వీళ్ళిద్దరు వాట్సాప్ లో నా పాత వీడియోలు రికార్డ్ చేసి నాకు పంపిస్తుంది. ఎందుకు బేబీ నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? చూడలేదు ఫ్లైట్ లో ఉండాలి. నేను ఎప్పుడు 24 గంటలు నేను ఇండియాలో ఉంటా, నువ్వు ఎయిర్ ఇండియా. ఇది రాకెట్ సీదా వెళ్ళిపోతే ఒకేసారి అలాగే తీసి నో గైస్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయదు. నేను మారిపోయినా. నేను నెక్స్ట్ మంత్ నుంచి అన్ని మానేస్తున్నా. బుద్ధి కూడా మానేస్తా. ఇంకా వీళ్ళతో చెడిపోతే నాకు అర్థం అయిపోయింది. ఈ రోజు తాగుతున్నారు, నేను తాగను. లేదు నాకు తాగుడు అలవాటు లేదు గైస్. నేను ఏంటి తాగి తప్పేంటి? నేను ఓన్లీ వైన్ ఒకటే తాగుతా. నేను కూడా వైనే తాగుతా. కానీ నిన్న పడ్డ తర్వాత అది కూడా మానేద్దాం ఫిక్స్ అయినా. కానీ గాయత్రి మాత్రం జెమ్సన్ తాగుతుంది. ఇది మాత్రం ఫిక్స్. జెమ్సన్ ఎంహెచ్ బీపీ అన్ని తాగుతుంది ఆమె. చీప్ లిక్కర్ కూడా తాగుతుంది దొరికితే. సరదాగా ఫోటో చూపించాలి ఇప్పుడు. మరి చూపించు. నేను వైనే తాగుతా. తాగుడైందేమో తెలియదు. కానీ నేను రాగానే గాయత్రికి ఎట్లా అనిపించింది? ఇట్లా మాట్లాడుకుంటారు ఉన్నట్టుండి తప్పేది. నేను నిన్న వచ్చి కూర్చున్నా. ఎంత హరాస్మెంట్ తెలుసా? ఇద్దరు చెవులలో మాట్లాడుకుంటారు. నా చెవిలో చెప్తారు. ఒకరు ఫోన్ ఒకరు చూసుకుంటారు. నాకేం అర్థమైతలేదు. పొద్దున్న నేను వచ్చింది 4 o'clock అయితే పడుకుంది 9 o'clock. అది కూడా వీళ్ళు ఒర్లుతున్నది. ఈ మేడం పడుకుంది 11 o'clock కదా. రోజు ఏం చేస్తుంది అంటే నైట్ డ్యూటీ చేస్తుంది అనమాట. నైట్ డ్యూటీగా వస్తుంది. ఆమెకి 25,000 నైట్ డ్యూటీకి. నీకు నెలకి 30. నైట్ డ్యూటీలో కొంచెం థమ్స్ అప్ ఏమేమో పెట్టుకుంటుంది పక్కన. అవన్నీ చూసుకుంటే రీల్స్ చూసుకుంటే కొంచెం ఏడుస్తుంది. దాని తర్వాత మార్నింగ్ 11 అయినప్పుడు పడుకొని
లేచి తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అంతేనా? డైలీ రొటీన్ అయిపోయింది ఇక్కడ. నేను కాబట్టి ఇట్లా చెప్తున్నా. అదే మౌనిక కోసం నేను ఇన్స్ట్రెస్ కొడదామని ఫిక్స్ అదే గైస్ నేను హైదరాబాద్ వెళ్ళాలి అనుకోవట్లేదు. నేను మాత్రం మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు ఏ బావ లేడు, నాకు ఎవ్వరొద్దు. నీ బావ అనుకుంటున్నాడు వైజాగ్ వెళ్దామా వైజాగ్కి? మీరు అలా చెప్పక టెంప్ట్ అయిపోతా. నీకు పరిచయం చేయలేదు, పరిచయం చేస్తుంది. వద్దే నేను చేసి అస్థి పత్రాన్ని కూడా ఉంచదు అది. సో గైస్ ఈ రోజు అయితే ఇట్లా జరిగింది. రేపటి నుంచి మేము ఎక్కడెక్కడ తిరుగుతాం, వీలైతే వీళ్ళకి ఓపికలు ఉంటే వీడియోలు తీస్తా, లేదంటే తీయను గైస్. సో పండు అని చెప్పి చాలా మంది కామెంట్లో మెసేజ్ చేస్తున్నారు. ఆ పిల్ల కొంచెం మైండ్ బాగాలేక అలా రెస్ట్ తీసుకుంది 1 month. ఇప్పుడు రేపు ఎల్లుండి నేను వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్ళిపోతుంది. నేను వెళ్ళను guys. దయచేసి లైన్ వస్తుంది, నువ్వు కూడా రా. నీ బర్త్డే కదా July 10th. సో నేనేమన్నా బర్త్డే కదా ఇంకేమన్నా అన్నారా? ఏంటి ఎందుకు అలా చూస్తున్నావు? ఫ్రెండ్స్ ఏంట్రా ఓకే గైస్, మధ్యలో నేను నలిగిపోతున్నా వీళ్ళందరి మధ్యలో. సరే ఇద్దరే ఉన్నారు. రేపటి నా బర్త్డే రోజు నా దోస్తులు అందరూ వచ్చి మధ్యలో నించుంటే ఇది ఒకటే అంటే నువ్వు నాతోటే కూర్చోవాలి. అలా ఎవరో నాకు మా స్కూల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? గైస్ ఈ జాకెట్ ఒక అబ్బాయిది. బేసిక్ గా అబ్బాయి అంటే నాకు చాలా ఏ ఇష్టం. అబ్బాయి? మా బేబీకి అయితే ఇంకా చాలా ఎవరే వాళ్ళు? నా ఫ్రెండే. సో గైస్ రేపటి నుంచి వీళ్ళు వీడియోలు ఇంట్రెస్ట్ ఉందంటే కొడతా, లేదంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోతా దీన్ని తీసుకొని. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ. అలా ఎవరితో మాట్లాడు.